పాతబస్తీ చెత్రినాక బోయగూడలో G+2 భవనంలోని సెకండ్ ఫ్లోర్ చెప్పులగూడెంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న చెత్రినాక పోలీసులు 2 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. రెండవ అంతస్తులో మాత్రమే చెలరేగిన మంటలను ఫైర్ ఇంజన్ల ద్వారా అదుపులోకి తీసుకువచ్చారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. भाई भाई जरा हेलो जी ठहरे हुए बड़े भाई एक मिनट भाई ले लो भाई थोड़ा लेके हटे तो बस थोड़ा नीचे ठहरे थे, बच्चे खा रहे थे। ये कहे कि आँच आ रही है तो ऊपर भागे तक क्या वो आँच काबू ना तो बच्चों को लेके नीचे गए, सिलेंडर का फाड़ लग गया। तो हमारे आदमी को थोड़ा पूरा जला, मेरे को ये सब पकड़ों से मारा लगे हाथ से। क्या था मस्त खाली चप्पल जूते थे, माल था हमारा कारावर का। कितना नुकसान हुआ मतलब వచ్చేసి చెప్పులు సెకండ్ హ్యాండ్ చెప్పులు తెచ్చి అమ్మడము, మరి కొత్త చెప్పులు కూడా అమ్మడం వీళ్ళ పని. వీళ్ళు రోజువారీగా వీళ్ళు మామూలుగా పని చేసుకుంటుండే మధ్యాహ్నం సమయంలో వాళ్ళు కింద భోజనం చేయడానికి కిందికి వచ్చారు. అంత లోపల ఏమైపోయింది, కొంచెం పొగ వచ్చింది. పొగ రాని పక్కన వచ్చి చూసేసరికి మంట ఎక్కువైపోయింది. ఇట్లా సిలిండర్లు కరెంట్ అన్ని ఆఫ్ చేసేసి వీలైనంత వరకు అన్ని సామాన్ కిందికి తీసుకోపోయినాము. వీలైనంత వరకు ఎంత అయ్యాలో అంత చేస్తాము. ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో పోలీసు వాళ్ళు సహకరించి 100 అంబులెన్స్ పిలిపించేసి ప్లస్ మన 100 ఇది కూడా పిలిపించి ఫైర్ ఇంజన్ పిలిపించి సాధ్యమైతే ఆపారు. ప్రాణ నష్టం అయితే కాలేదు, కానీ కొద్దిగా దెబ్బలు తాకిన వాళ్ళకి వీళ్ళ ఆయనకు వచ్చేసి కొంచెం కాలేదు కూడా. కొంచెం దయచేసి వాళ్ళకి ఏం కావాలో కొంచెం చూడండి, వీళ్ళంత హెల్ప్ చేయండి. ఫైర్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఫైర్ వాళ్ళు 15 మినిట్స్ వచ్చేసారు, 15-20 మినిట్స్ వెంటనే వచ్చేసారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు సార్. వాళ్ళు అంతలోపు కూడా ఇక్కడ పక్కకున్న మస్జిద్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా వీలైనంత వరకు చాలా హెల్ప్ చేశారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి వేయడం ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు హెల్ప్ చేశారు. ఓకే సార్.